నీ పాపాలు క్షమించి యేసు రక్తంతో నిన్ను కడిగిన తర్వాత నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా మార్చి దేవుడి వాక్యానుసారంగా జీవించి ఒక రారాజు లాంటి లైఫ్ దేవుడు అనుభవించమన్నాడు. అయితే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. వెనుతిరిగేవాడిగా ఉంటావో, వెనుతిరగకుండా ముందుకు సాగుతూ ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించి నీవేమేం చేసావో నువ్వు బ్రతికి ఉన్నప్పుడు చెప్పుకోవాలి. నువ్వు లేకపోయినప్పుడు వాళ్ళందరూ వచ్చి నేను చూడాలి. నువ్వు లేనప్పుడు నువ్వు చేసిన మేలు వారు మర్చిపోకుండా ఉండాలి. నీ క్రియల ఫలము అదే చెడ్డదైతే, నువ్వు చెడ్డగా జీవించడం మొదలుపెట్టినట్లయితే, మాట మార్చి మళ్ళీ చెప్తున్నా, దేవుడు వాక్యానికి విరోధంగా ఆజ్ఞలు విడిచిపెట్టి నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లయితే ఈ భూమి మీద నీవు చెడ్డవాడివి, నీవు చెడ్డదానివి. నీ లైఫ్ను నీవే ఖరాబ్ చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నీవే వాక్యానికి విరోధంగా అడుగులేసి నీ జీవితాన్ని నీవే నీకు ఇష్టమైన మార్గంలో నడిపించుకుంటున్నావు. అదే అజ్ఞానులు చేసే పనే, అదే మూర్ఖులు చేసే పని, అదే బుద్ధిహీనులు చేసే పని, అదే ఆజ్ఞను అతిక్రమించి పాపులు చేసే పని.